అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెనుకబడిన తరగతులకు సంబంధించి ఒక బహిరంగ విచారణ కూడా జరుగుతుంది. దీనికి బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఇక్కడికి రానున్నారు. భూసాని వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా వ్యవహరించున్నారు. దీనికి సంబంధించి కూడా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో కూడా ఒక బహిరంగ సమావేశం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరి టోకెన్ సిస్టమ్ ద్వారా వాళ్ళ ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం హన్మకొండ కలెక్టరేట్లో ఉన్నాము. కొంతమంది ఇక్కడికి మనకు వచ్చారు. అసలు వాళ్ళు ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లోనే విన్నాము. అసలు 42% రిజర్వేషన్ కోరుతూ ఇక్కడికి వచ్చినటువంటి బీసీ కమిషన్కి సంబంధించి ఆలోచనలు, ఆచరణ ఎట్లా ఉండబోతుంది, వీళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, అసలు ఇంప్లిమెంట్ అవుతుందా? గతంలో కూడా దాదాపు 34% నుండి 27% కొంత తగ్గించినటువంటి పరిస్థితి 2019 ఎన్నికల్లో జరిగింది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి పునరావృతం జరుగుతుందా? అనుకున్నట్టుగానే దీన్ని ఒక ఉన్నతమైనటువంటి విధంగా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని 42% ఇంప్లిమెంట్ చేస్తారన్న దాన్ని కూడా ఒకసారి పరిశీలన తీసుకుందాం. ఒకసారి ఈ ఎవరైతే బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా మనతో ఉన్నారు, వారు ఏం మాట్లాడతారు ఒకసారి విందాము. చెప్పండి సార్, ఇప్పటి వరకు మీకు ఈ మీటింగ్ సమావేశం చూస్తుంటే మీకు ఏమన్నా 42% రిజర్వేషన్లు అమలు చేయేటువంటి అవకాశం కనిపిస్తుంది మీకు? కోర్టు ఆదేశాల ప్రకారం ఇలా బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. ఇప్పటికైనా ఒక బీసీలుగా మేము న్యాయం జరుగుతుందని ఒక ఆశపడుతున్నాం. ఇలా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీసీలకు దుర్భర పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఈ ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం ఇలా బీసీలను ఒక పావుగా వాడుకుంటారు తప్ప బీసీలకు చేసింది ఏం లేదు. ఇలా ముస్లిమ్స్లో కూడా మైనార్టీలో కూడా బీసీలుగా ఏర్పాటు చేసి మాకున్న రిజర్వేషన్లను కూడా ఇష్టారాజ్యంగా రాష్ట్రాల ప్రకారం 50% ఉన్న రిజర్వేషన్లు పెంచుకుంటూ పోతూ మాకు బీసీలకు వచ్చే రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు. 42% వాటా ఉన్న బీసీలకు ఇలా అన్యాయం జరుగుతుంది. మా అన్యాయాన్ని ఎన్నో రాజకీయ పార్టీలకు వెలుగుతుందాం. దీని మీద కమిటీ వచ్చింది. ఈ కమిటీ అన్న మా న్యాయం చేస్తుందని మేము నమ్ముతున్నాము. బీసీలకు జరిగే అన్యాయంపై బీసీలందరూ సమైక్యంగా పోరాడి సాధించుకోవాలని చెప్పి నేను మీ ద్వారా కోరుచున్నాను. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ బీసీ సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ బీసీ కమిషన్ కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న దానికి చాలా సంతోషించదగ్గ విషయాన్ని, దీన్ని అమలు చేయట్లో ఆచరణలో పెట్టడం మాత్రం మళ్ళా గత ప్రభుత్వాలు కనుక చేసినట్టు చేస్తే మాత్రం బీసీల్లో ఉన్న వ్యతిరేకతను వాళ్ళు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్నో విజ్ఞాపన పత్రాలు తెలియజేసాము. మరి ఎన్నికల ముందు వాళ్ళు హామీ వేయడము, ఎన్నికలు అయిపోయినాక దాన్ని మర్చిపోవడము, మరి ఓటు బ్యాంక్ వరకే బీసీలను ఉపయోగించుకున్నారు తప్ప మరి ఇప్పటివరకు మాత్రం చట్టసభలో బీసీల వాటా ఎంత అనేది మనం ఇప్పటివరకు తీర్మానం చేయాలి. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డెడికేషన్ మీటింగ్ ద్వారా మరి 42% కాకుండా మేము అనేది ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారము ఏదైతే 56% ఉన్నామో 56% బీసీలకే రిజర్వేషన్ కేటాయించాలి. ఎందుకంటే 3% ఉన్న వాళ్ళకు 10% రిజర్వేషన్ కేటాయించడము, 56% ఉన్న వాళ్ళకు 42% కేటాయించకపోవడం కూడా ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మరి ఉన్న శాతాన్ని తగ్గించుకుంటూ మరి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మేము అనేది ఒకటే మీకు తెలియజేస్తున్నాము. మొన్న ఎలక్షన్లు అయితే ఏదైతే హామీ ఇచ్చిందో మరి కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా అయితే 42% ప్రభుత్వం మీరు హామీ ఇచ్చింది. కానీ మేమేమని కోరుకున్నామంటే జనాభా నిష్పత్తి వర్గాలు 57% అమలు చేసి మరి స్థానిక సంస్థలు ఇప్పుడు జరిగే ఏదైతే ఉన్నాయో ఆ స్థానిక సంస్థలు ఈ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు మరి అవకాశాలు కల్పించి వాళ్ళు కూడా మరి ప్రజాప్రతినిధులుగా వెలుగొందడానికి అవకాశం కల్పించాలని కోరుతున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే పార్లమెంట్లో కానీ మరి అసెంబ్లీలో కానీ మరి వచ్చే ఎన్నికలు కూడా ఈ రిజర్వేషన్ అమలు చేసుకుంటూ మరి భారతదేశంలో ఉన్న అన్ని బీసీ కులాలు కూడా ఈ రిజర్వేషన్ శాతం పెంచి పార్లమెంట్లో కానీ మరి అసెంబ్లీలో కానీ మా యొక్క శాతం మా వాటా ప్రకారం మా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే మేము మెమోరాండం మీద పరిమితం కాకుండా మా వాయిస్ అయితే చట్టసభలో ఇచ్చుకొని మేమే అమలు చేసుకునే ప్రకారం ఉండాలి తప్ప కానీ మేము ఎప్పటికీ అడిగే దిశలో మీరు ఇచ్చే దిశలో ఉండొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. దీన్ని కనుక తక్షణం అమలు చేయకుండా మాత్రం మళ్ళీ గత ప్రభుత్వాలు కనుక ఎట్లయితే మేమైతే ఇప్పుడైతే మొన్న చూపించిన ఎలక్షన్లో మరి అదే రీతిలో కూడా మీకు కూడా మేము హెచ్చరించి మరి అదే రీతిలో కూడా మేము ఎన్నిక ద్వారా తెలియజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అయితే ఇప్పటికి మీరు చెప్పండి, గతంలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి సందర్భాలు కూడా అనేకంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా బీసీలకు అలాగే ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటుంది. నిజంగా అట్లాంటి ప్రజాప్రభుత్వం ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం మీకు కనిపిస్తుందంటారా? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పటికీ బీసీలలో ఉన్న ఉపకులాల పరిస్థితి మాత్రం అంటరాని కులాలుగానే ఉంటా ఉన్నాయి. రాజకీయంగా కానీ నామినేటెడ్ పదవులలో కానీ మరియు దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ బీసీలలో ఉన్న ఉపకులాలకు ఇప్పటివరకు రాజకీయంగా నామినేటెడ్ పదవులు కానీ మిగతా ఏ చట్టసభల స్థానాలకు సంబంధించిన విషయంలో కానీ
అంటరాని కులాలుగా చూసుకుంటూ వీళ్ళను ఒక ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తూ ఉన్నారు. కనీసం నామినేటెడ్ పదవులలో కానీ పాలక మండలిలో కానీ ఇక్కడ కానీ వీళ్ళకి స్థానము ఇస్తలేరు. బీసీ కమిషన్ అని ఏర్పాటు చేసిన దాంట్లో బీసీ కమిషన్లో కనీసం సభ్యునిగా కూడా ఈ ఉపకులాల నుంచి ఏ ఒక్క కులాన్ని తీసుకుంటలేరు. అది తీసుకున్న ధర్మిలా వీళ్ళకి ఏమైనా న్యాయం జరగవచ్చు, కానీ అది ఏం తీసుకున్నప్పుడు ఈ కమిషన్లు కానీ మిగతా డెడికేషన్ కమిషన్లు కానీ మాకు ఏం న్యాయం చేస్తాయి అనేది మునుముందు చూడాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఉపకులాలను పట్టించుకొని వాళ్ళ ఆర్థిక స్థితిగతులను కానీ వృత్తిపరమైన కులాలను కానీ ఆదుకుంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ కమిషన్కు మా యొక్క నివేదికను ఇవ్వడానికి వచ్చేసాం. ఓకే. మీరు చెప్పండి, అసలు ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ మీకు అనుకున్నంత ఇంప్లిమెంటేషన్ జరుగుతుందనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ గుర్తింపు పేర్కొనే అంశంపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో బహిరంగ విచారణకు ఈరోజు జనగామ జిల్లా న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం నుండి నేను హాజరు కావడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి రిజర్వేషన్లు ఉన్నాయంటే ఒక ఎస్సీల వారికే ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈరోజు బీసీలకు కూడా అన్ని విధాలు కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే. నరేంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే అనేక సందర్భాల్లో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి సందర్భంలో విమర్శిస్తున్న సందర్భము ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీలకు జరిగేది లేదన్నది కరాఖండిగా చెప్పిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. దానికి అనేక ఎగ్జాంపుల్స్ కూడా చూపించి గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా బీసీల పట్ల ఎంత అన్యాయం జరుగుతుందనేది కూడా మీరు సందర్భం గుర్తు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ డెడికేషన్ కమిషన్ కూడా వచ్చిన ఒక ట్రాన్స్పరెన్సీ ఉన్నది తెలంగాణ ప్రజాప్రభుత్వం అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఇంప్లిమెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఒకవేళ మీరు గత ప్రభుత్వాలు గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే 2000 దాదాపు 34% ఉన్నటువంటి రిజర్వేషన్ గత 2019లో 27 తగ్గించిన నేపథ్యంలో ఒక ఇబ్బందికర పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నీ కోల్పోతున్నాయని చెప్పి అంటున్నారు. అట్లాంటి సమయంలో మీకున్నటువంటి అనుభవాలు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి అసలు మీరు ఏం నివేదించదలుచుకున్నారు? ఇవాళ వచ్చిన డెడికేషన్ కమిషన్ ఏదైతే ఉందో అది చట్టపరంగా నిలబడడానికి అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వాలు తీసుకున్న ఏ నిర్ణయం కూడా ఒక సుప్రీంకోర్టు డైరెక్షన్ కానీ ఏవీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, అంటే ప్రజలని ఓట్ల కోసం వాడుకునే విధంగా తయారు చేసిన ఒక సందర్భం ఉంది. ఇవాళ అదే ఇందిరా సాహ్ని కేసు, అంటే మండల్ కమిషను ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారో ఆ సందర్భంగా కోర్టు మాట్లాడిన తీరుగా, అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎవరికైనా రిజర్వేషన్లు కల్పించాలంటే అది చట్టబద్ధంగా ఒక సమగ్ర కుల జనగణన జరిపిన తర్వాత మాత్రమే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే ఇందిరా సాహ్ని కేసులో సూచించిన విధంగా ఇవాళ ఒక డెడికేషన్ కమిషన్ వేసింది. కాబట్టి ఆ డెడికేషన్ కమిషన్కు రేపు చట్టం ముందు నిలబడే అవకాశం ఉంది. తద్వారా బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లే కాకుండా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఇవాళ ఈ డెడికేషన్ కమిషన్ రిపోర్టు వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంది. అంతిమంగా ప్రజాస్వామ్యంలో చట్టంలో, అంటే చట్టసభల్లో ఉండడము, స్థానిక సంస్థల్లో ఉండడం, ప్రజాప్రతినిధులుగా ఆ వర్గాల వారు ఉన్నప్పుడు మాత్రమే ఆ వర్గాలకు లబ్ధి చేకూరుతుందని మనం అనుకున్నప్పుడు ఆ ఒక ప్రక్రియ ఇవాళ తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటిగా పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి మేము బీసీ సంఘాలుగా ఆల్ ఇండియా ఓబీసీ జాక్ స్వాగతం పలుకుతుంది. తద్వారా బీసీలకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ బీసీలకు ఏదైనా మేలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు ఏమైనా చేస్తే మాత్రము తప్పకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే. ఇప్పుడు మన వరంగల్లో జరుగుతున్నటువంటి హనుమకొండ వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి దీనికి ఎంతమంది ప్రతినిధుల్ని ఆహ్వానించాలనుకోవచ్చు, వారి ఎంతమంది అభిప్రాయాలు తీసుకునేటువంటి, ఎందుకంటే ఓన్లీ బీసీలకు సంబంధించి ఏబీసీడీ వర్గీకరణ జరగాలని చెప్పంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతమంది ఇక్కడికి ప్రతినిధులు వచ్చారనుకోవచ్చు? ఈరోజు ఒక 200 మంది వరకు ప్రతినిధులు బీసీ సంఘాలు, కుల సంఘాలకు సంబంధించిన హన్మకొండ జిల్లా కేంద్రంకు, హన్మకొండ జిల్లా కలెక్టర్కు బీసీ డెడికేషన్ కమిషన్ ముందు వచ్చారు. వారందరూ కూడా వివరంగా వారి యొక్క విషయాల్ని కమిషన్ ముందు, ఇంకా బీసీలకు ఉన్న సమస్యలన్నీ కూడా వివరించడం జరుగుతుంది. ఓకే. మీరు ఉంటుందని అంటున్నారు, ఎందుకంటే గత ప్రభుత్వ అనుభవాల దృష్టిలో పెట్టుకుని ఒక ప్రజా పాలన గురించి మేము డెడికేషన్ ఉన్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు. కొంత భరోసా అయితే బీసీలో కల్పించినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలో మనకు కనిపించింది. మీకున్నటువంటి ఆలోచనాపరమైన విధానాలు ఏమిటి?
మీకు కూడా తెలుసన్నా, గతంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేసినాక అదే డెడికేషన్ కమిషన్ అని చెప్పి ప్రభుత్వం మన ముందు సిఫార్సు చేసి వివిధ సమాచారాల సేకరణ కోసం వివిధ జిల్లాలకు వచ్చింది. ఆ రోజును మనం వరంగల్లో ఏకశిలా పార్క్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష కూడా చేపట్టింది. ఎందుకంటే గతంలో ఇలాంటి బీసీ కమిషన్ రిపోర్ట్లు తయారు చేసి సిఫార్సు పంపిస్తే హైకోర్టు దీన్ని కొట్టేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తేనే దాని చట్టబద్ధత ఉంటుందని చెప్పి వాళ్ళు సిఫార్సులో వాళ్ళు గతంలో హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్తే దానికి నిరసనగా మనం ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఆ తర్వాత రోజే డెడికేషన్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి మేము ప్రభుత్వాన్ని కూడా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఒక డెడికేషన్ కమిటీ చేపట్టినటువంటి ఈ అభిప్రాయ సేకరణతోటి సిఫార్సులతోటి కొంత రాజ్యాంగబద్ధమైన మనకు అవకాశాలు దక్కే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ శాతం నష్టపోతున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది రావడం ద్వారా కేవలం 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చారు. కానీ దాంట్లో ఒకటి వాడు మెలుక కూడా పెట్టింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా మిగిలిన కులాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 1 నుండి 10% అంటే లెక్క తెలిస్తే ఎంతమంది ఉన్నారో లెక్క తెలిస్తే అన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తారు. కానీ అక్కడ ఇంప్లిమెంట్ చేసే దగ్గర వాళ్ళ రిజర్వేషన్ కోటా తెలియకుండానే 10%కి 10% ఇచ్చిండ్రు. ఇంకా దుర్మార్గంగా జీవో 29 తీసుకొచ్చి 50% ఓపెన్ని కూడా వాళ్ళ కోసమే కేటాయించడం ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికే పోస్టులు నింపుకుంటూ పోతూ ఉన్నారు. కోర్టులు నిమ్మలంగా ఎలాంటి వివరణ ఇవ్వకుండా ఉండడం వల్ల ఈ పోస్టులు నష్టపోతాం. బీసీ ఎస్టీ మొత్తానికి నష్టపోయి 40 ఏళ్ళ వరకు బానిసత్వంలో నెట్టవేయబడుతుంది. ఓకే, అయితే గతంలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు దృష్టిలో పెట్టుకుని 55 జీవోని తీసివేసి దాదాపు 29వ జీవో తీసుకొచ్చి ఒక దారుణమైనటువంటి చర్యలు చేపట్టడం వల్ల బీసీలు అనేక అన్యాయాలకు గురవుతున్నారని చెప్పి వరంగల్లో కూడా గతంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ డెడికేషన్ కమిషన్ ఏర్పాటైంది, ఒక హర్షిస్తున్నామని చెప్పి చాలామంది ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఏమన్నా మీరు సూచనలు చేయదలుచుకున్నారా ప్రభుత్వానికి? వాస్తవంగా ఏంటంటే మాకు సమస్యల మీద ప్రభుత్వం తరపున ఏ రిప్రజెంటేషన్ వచ్చినా మా ఆవేదన చెప్పడానికి మేము ముందుకు పోయి ఉంటున్నాం. గతంలో వచ్చిన ఏ కమిషన్ అయినా ఏ ప్రభుత్వ ప్రతినిధి అయినా విన్నవరకే విన్నారు, కానీ దాన్ని ముందుకు పోయి దానికి సమస్యకు పరిష్కారం చెప్పింది లేదు. వాస్తవంగా ఇది చట్టబద్ధంగా డెడికేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో బీసీ కమిషన్ ముందు ఇదే కమిషన్ ముందు మేము రిప్రజెంట్ చేసిన సందర్భంలో ఒక చట్టబద్ధమైన కమిషన్ చైర్మన్గా ఆయన మమ్మల్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు మేము డిస్కస్ చేసినాం, ఖచ్చితంగా బీసీల సమస్యల మీద మేము ఎవరితోటైనా కొట్లాడి ఎంత దూరమైన పోతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డెడికేషన్ కమిషన్ ముందు 42% రిజర్వేషన్తో పాటు మేము ఎంతమంది తమాషా ప్రకారం ఎంతమంది జనాభా వస్తే అంతమందికి రిజర్వేషన్ కల్పించాలని చెప్పినాం. అదేవిధంగా మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినప్పుడు దానికి అనుబంధంగా ఒక జీవో రిలీజ్ చేసిండు. గతంలో ఉన్న 55 జీవోను రద్దు చేసి 29 జీవో తీసుకొచ్చింది. ఈ 29 జీవో వల్ల బీసీలకు అదే నష్టం ఏంటంటే 299 పోస్టులు ఓపెన్ కేటగిరీ ఉంటే 209 దగ్గర ఆగిపోవాల్సిన వాళ్ళు 563 వరకు వస్తారు. కాబట్టి మీరు ఈ 29 జీవోను కానీ ఈడబ్ల్యూఎస్ జీవోను కానీ రద్దు చేయాలి. ఎందుకంటే మొన్న టెక్నికల్గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ 3 సంవత్సరాల్లో 1000 ఎంబీబీఎస్ సీట్లు బీసీలు కోల్పోయారు. కాబట్టి ఈ 2 జీవోలను ఖచ్చితంగా రద్దు చేసే విధంగా మీరు సిఫారసు చేస్తారని చెప్పి మీరు వినతి పత్రం వేయడం జరిగింది, చేస్తారని ఆశిస్తారు. ఓకే, మీరు చెప్పండి, మీరు ఏం నివేదించదలుచుకున్నారు ప్రభుత్వానికి? బీసీలు 42% అయితే సంతోషపడలేదు, కానీ మా 12% రిజర్వేషన్ మైనారిటీలు ఎక్కువ. ఇప్పుడు మీకు దానికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్ఫ్లేషన్ ఉన్నదా? ఇప్పుడు బీసీ కమిషన్ మీకు సంబంధించి విన్నారు? బీసీలోనే బీసీఏ ఉన్నాం, బీసీబీ ఉన్నాం, బీసీసీ ఉన్నాం, బీసీలో ఉన్నాం, మేము దూదేకులు ఉన్నారు, నేతలు పనిచేసేటోళ్ళు ఉన్నారు, బండలు కొట్టేటోళ్ళు ఉన్నారు, పావులు పట్టేటోళ్ళు ఉన్నారు, గారెడ్డి చేసేటోళ్ళు ఉన్నారు. అసలు అందరూ ఏ బీసీఈలో వస్తాం. కాబట్టి మా పరిస్థితి ఏంటిది? మేము సచార్ కమిటీ ప్రకారంగా మా అన్ని కులాల కన్నా బీద కుటుంబం ముస్లింలు అన్ని గవర్నమెంట్ నివేదిక ఇచ్చింది. దాంట్లో బీద కుటుంబాల చెందిన ముస్లింస్ టైలర్ పని కానీ అవి అమ్ముకునే మా 12% రిజర్వేషన్ ఏంటి? మేము వెళ్ళబోవాలి, బీసీలో కలవాలా ఎస్సీలో కలవాలని మీకు ఆందోళన చెప్తున్నాం. మాకు ఒక మినిస్టర్ లేడు, ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్ లేరు, ఒక ఎమ్మెల్యే లేరు. మేము ఎవరి పోయి అడగాలి? ఈ రోజు కులాలను వేయడం బట్టి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇంతకుముందు నేను చిన్నప్పటి నుండి చూసాను బీసీ ఎస్టీ మైనార్టీలు అనేది. బీసీ వాళ్ళు వేరే, ఎస్సీ వాళ్ళు వేరే, మైనార్టీలు ఎట్టుకోవాలి. మైనార్టీలు మనం బీసీలో ఉన్నాం కదా, మేము కూడా పావులను పట్టేటోళ్ళు అందరం కాబట్టి మా గురించి 12% రిజర్వేషన్ కూడా అమలు చేయాలి.
చెప్పండి సార్, ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీసీకి సంబంధించినటువంటి అలాగే స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నటువంటి ఒక కమిషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయనుంది. డెడికేషన్ కమిషన్ చైర్మన్ కూడా మన దగ్గరికి వచ్చారు. అందరూ కూడా ఒక నివేదికలు సమర్పిస్తున్నారు. మీరేం చెప్పదలుచుకుంటున్నారు, మీరేం నివేదికలు సమర్పించబోతున్నారు, ఎక్కడ చెప్తారు? ఇండియన్ కాంగ్రెస్ నాయకుడిని, మాజీ కేంద్ర బుద్ధిగల్ల సలహా సభ్యుని. గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బీసీలకు అందజేయాలనే కోణంలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి కృషి సంకల్పంతో బీసీ వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్నటువంటి కులాల వారీగా ఒక జనగణన తీసుకొని దాని ద్వారా ఎంత జనాభా ఏ కులాల వారీగా ఉన్నదో అందులో ముఖ్యంగా మైనార్టీకి సంబంధించిన ముస్లిం వెనుకబడిన తరగతులలో ఒక కులం సంబంధించిన అంశాన్ని నేను ఈరోజు డెడికేటెడ్ కమిషన్ గారి సభ్యులు చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సీరియల్ నెంబర్ బీసీలో బి, అందులో 5వ కులంగా దూదేకుల నూరు భాషను చేర్చడం జరిగింది. అది ఇటు వెనుకబడిన జాబితాలో ఉన్నటువంటి దూదేకుల వాళ్ళు అటు మైనార్టీకి సంబంధించిన జాబితాలో లేరు. రెండో విషయం ఏంటంటే బీసీ జాబితాలో కూడా 14 కులాలను చేర్చినారు. దూదేకుల వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ పరంగా బీసీ సర్టిఫికేట్ ఇష్యూ చేయమని మేము ఎన్నోసార్లు కమిషన్ గత ప్రభుత్వంలో దరఖాస్తులు పెట్టినా అవన్నీ డస్ట్బిన్లోకి పంపించాయి. కానీ ఈసారి కమిషన్ మీద మాకు చిత్తశుద్ధి ఉంది, ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. మేము మా దూదేకుల కులానికి సంబంధించిన వారధులుగా మేము కోరేది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిటీ వారికి మేము కోరుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న విషయం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి తెలుసు. అది పెండింగ్ అయ్యే వరకు మిగతా కులాలను ఏ విధంగా అయితే వెసులుబాటు కల్పిస్తున్నారో బీసీఈలో అదే కోణంలో బీసీబీ జాబితాలో ఉన్నటువంటి దూదేకుల నూరు భాష కులాల వారిని కూడా బీసీ కుల సర్టిఫికేట్ జారీ చేయడంలో ఇంటి పేరు మహమ్మద్గా, ఇంటి పేరు అబ్దుల్లాగా కొన్ని కులాల వారిగా ఉన్న మేము ఇంటి పేరు మాత్రం బాదాపుగా మహమ్మద్ అనే రాస్తున్నాం. ఎక్కడ కూడా దూదేకుల నూరు భాష లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ టీసీలలో ఏ కులానికి సంబంధించిన వారనగా దూదేకుల నూరు భాష అని రాయడం జరుగుతుంది. కాబట్టి ఈ డెడికేషన్ కమిటీ వారిని మేము కోరుతున్నది ఏంటంటే సుప్రీంకోర్టు అంతిమ తీర్పు వచ్చే వరకు బీసీబీలో చలామణి అవుతున్న దూదేకుల నూరు భాష వారికి కుల సర్టిఫికేట్ బీసీఈ కూడా కల్పించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. 31 ముఖ్యమంత్రి గారికి పోయిన డిసెంబర్లో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులో కూడా మేము ఇదే విషయాన్ని తెలియజేస్తే సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ బీసీ వెల్ఫేర్ గారికి పంపించడం జరిగింది. ఇవాళ బీసీ కమిషన్ సంబంధించినటువంటి మెంబర్ ఆఫ్ సెక్రటరీ గారు కావాలని మా దూదేకుల కుల సంఘానికి అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం లేదు, తప్పుడు సమాచారం ఇస్తున్నారు. హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నాయని, హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నా కూడా తాత్కాలిక ఉత్తర్వులు ఇచ్చి కుల సర్టిఫికేట్ పరిగణలోకి తీసుకొని ముస్లిం జాబితాలో ఉన్నవారికి మాత్రమే బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని కోరుతున్నాం మేము. ఇది విద్యాపరంగా వెనుకబడిన తరగతి సంక్షేమానికి సంబంధించిన అంశం. ఇది పిల్లలు అన్యాయం అవుతున్నారు. ఎక్కడ పోయినా కూడా మీరు బీసీ అంటున్నారు. బీసీఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి తప్పేమున్నదని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడానికి ఈ డెడికేషన్ కమిషన్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సిఫారసు చేయించడానికి కొరకే మేము ఈరోజు విన్నవించడానికి వచ్చినాం. ఇటు అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సంబంధిత వెనుకబడిన మంత్రి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, డెడికేషన్ కమిషన్ గారు వీళ్ళందరూ కూడా చొరవ చూపి మా కులానికి సంబంధించినటువంటి ఈ అంశాన్ని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చెప్పండి, మహిళా ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఒకసారి మహిళలు కూడా వారి నివేదికను ఏం చెప్పదలుచుకున్నారు బీసీ కమిషన్ చైర్మన్ గారికి మీరు చెప్పండి. మీరు ఏ అంశం మీద మాట్లాడదలుచుకున్నారు, ఏం మీరు వారికి నివేదిక ఇచ్చారా, ఏం ఇస్తున్నారు? మేము వీరభద్రయ్య మాకు ఎలాంటి సహకారం చేయలేదు ఇంతవరకు. మాకు లోన్లే కానీ మాకు ఎలాంటి కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టాం. దరఖాస్తులు కూడా లేబర్టీ వాళ్ళం, కట్రోల వాళ్ళం చాలా సార్లు దరఖాస్తులు ఇచ్చినాం. ఎలాంటివి కూడా సహాయం మాకు గవర్నమెంట్ రాలేదు, ఏ లోన్లు రాలేదు. చాలా ఇరుకబడ్డ సార్ మాది, చాలా కష్టం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆటో డ్రైవర్ల పని చేస్తారు, ట్రాక్టర్ డ్రైవర్లు. ఎలాంటి ఆస్తులు కూడా మాకు లేవు సార్. మాకు ఇప్పుడు ఏంటిదంటే మాకు సహాయం చేయాలి సార్. లోన్లే కానీ
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఏమన్నా వారికి కమిషన్ వారికి కలిసారా లేకపోతే కలవడానికి వెళ్తున్నారా ఏమన్నా సూచించారా వారికి? ఓకే, ఏం చెప్పదలుచుకున్నారు మా సార్కి? ఏం చేస్తాం, మా కులం అనేది వీరభద్ర సంఘం మాది. మా కులం గురించి కొంచెం కొట్లాడడానికి అడగడానికి మా కులం వెనకబడిపోయింది. అయితే కులం వెనకబడిపోయింది, మా పిల్లగాళ్ళకి ఇట్లా గుర్తింపు లేదు. మాకు స్టడీ గురించి కానీ దేని గురించి అయినా కానీ సాయం చేసేది లేదు. గవర్నమెంట్ నుంచి ఇంతవరకు మాకు ఏది అందలేదు. మాకు సాయం కావాలని కోరుకోవడానికి వచ్చాం. ఓకే, అయితే మొత్తం 130 కులాలకు సంబంధించి బీసీ కులాలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఈ ఇనిషియేషన్ తీసుకోవడము హర్షణీయమని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు కూడా కొంత బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి అంటున్నారు. ఈ 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 27కు తగ్గించి బీసీలను ఇంకా అనగదొక్కేటువంటి కుట్రలు జరుగుతున్నాయి. దీనివల్ల విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయాయని చెప్పి ఎంతో ఆందోళన జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధానాంశంగా తీసుకొని బీసీలకు 42% ఇక్కడ మేము కేటాయిస్తాము అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కామారెడ్డి డిక్లరేషన్కి సంబంధించి కూడా ఉదాహరిస్తూ ఇక్కడ బీసీ కమిషన్కి సంబంధించి వరంగల్లో కూడా ఇక్కడ ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. 200 మందికి పైగా ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. వారి అభిప్రాయం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది కులాలు కూడా గుర్తింపు లేనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే దూదేకులకు సంబంధించినటువంటి కూడా అనేక అంటే ఇప్పుడు మైనార్టీలకు సంబంధించి లేకుండా అయిపోతుంది. ఇటు బీసీలలో అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మేము గుర్తింపబడలేకపోతున్నామని చెప్పి అంటున్నారు. ఇక్కడ వీరముష్టిలాగా అలాగే కొత్త కులాలు కూడా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అవి పాత కులాలు అయినప్పటికీ కూడా ప్రాధాన్యత లేక వెనుకబడిపోతున్నాము. పట్టించుకోలేని తనం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాము. ఇలాంటి ఉపాధి అవకాశాలు కూడా మాకు కనిపిస్తలేవు. ఎందుకంటే పైన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఉపాధి అవకాశాలు, ఎక్కువ యాక్టివ్ ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు, డబ్బులు కేటాయిస్తున్నారు, నిధులు కేటాయిస్తున్నారు తప్ప ఉద్యోగాల విషయంలో కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు లేరు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నప్పుడు ఇట్లాంటి సమయంలో ఇది ఒక మంచి అవకాశంగా గుర్తిస్తున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం ఒక బీసీకి సంబంధించి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటైన తర్వాత ఈ కమిషన్ ద్వారానే తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని చెప్పి హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చినటువంటి బీసీ ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.